హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరూ ఎలాగున్నారండి? ఇక్కడ ఏం చేస్తున్నానంటే వడిబియ్యం వండుతున్నానండి. ఆ రోజు నెల నెల పూజ అని చేస్తారు కదా, దేవర అయిపోయిన తర్వాత. అట్లాంటిది 5 days లోపే చేస్తున్నారనమాట. ఆ విషయం మాకు లేట్గా తెలిసింది. ఈరోజే చేస్తున్నారు, ఈరోజే వడిబియ్యం వండుతున్నాను. అంతా శుభ్రం చేసేసుకున్నాను, ఇల్లంతా అంతా రెడీ అయిపోయింది. ఈరోజే వడిబియ్యం వండాలనుకున్నాను. అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇది మనం వెనకేసి వెళ్ళకి కాదనమాట. ఎక్కడైనా వడిబియ్యం వండేటప్పుడు జత చీర అని పెడతారు కదా, వడిబియ్యం పోసేటప్పుడు దాన్ని కట్టుకొని వడిబియ్యము వండాలా అంటారు. ఇక్కడ పూజ జరుగుతుంది, అక్కడ వడిబియ్యం వండడానికి సిద్ధం చేసేసినాను అనమాట. మనకు వడిబియ్యంలో పెట్టిన వస్తువులన్నీ 5 పిడికిళ్ళు బియ్యం వేసేసి, లేదంటే మనం ఎంత ఖర్చు చేయగలుగుతామా అంటే నైవేద్యానికి పెట్టడానికి ఒకటి తీపన్నం చేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తారు. మిగిలిందంతా బెల్లం అన్నమే తినలేము కాబట్టి మామూలుగా రైస్ వండుకుంటారండి. ఇది అండి మా పద్ధతి అనమాట. అసలు మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అనేసి నేను నా బాబు బయలుదేరి వెళ్ళినామండి. ఎంతసేపు నుంచి కాసుకున్నారో బస్సుల కోసము. ట్రాఫిక్ అయితే ఉంది, అంత రద్దీగా ఉందన్నమాట. అంత రద్దీలోన మా ఎంటే ఒక అతను వచ్చి సీట్లు పెట్టించి కూర్చోబెట్టేసి, ఇద్దరే కూర్చునే సీట్ అనమాట, నన్ను కూర్చోబెట్టేసినాడు. ఆయన కూర్చోబెట్టేసి తను కూర్చున్నాడు అనమాట. కూర్చొనేసి ఆ బాబుని కూడా కూర్చోబెట్టమ్మా, నేను కిందకి దిగిపోతాను అని చెప్పి మా బాబు కూర్చున్న తర్వాత ఆయన దిగిపోయినాడు. చూడండి, అసలు ఈ స్వామి అంటే మాకు ఎవరి దేవుళ్ళన్నా వాళ్ళ దేవుళ్ళు అంటే ప్రీతే ఉంటుంది. ఈ స్వాములు కొత్త స్వాములు కదా, ఊరేగింపుకి ఒక్కొక్క ఊర్లకి తోలుకొని పోతారనమాట. ఏమంటారు, మెరవిని చేయడానికి. అక్కడికి వెళ్ళి పూజ చూసుకున్న తర్వాత ప్రతి చోట మెరాకేలేనండి. అసలు బస్సు అయితే అంత కిటకిటలాడుతుంది. మాకు అట్లా సీట్ దొరికింది. మళ్ళీ అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉందంట. అక్కడ పశువులు కాసుకునే అతన్ని అడిగితే, అంటే మెయిన్ రోడ్డు వరకు బస్సులు వస్తాయండి. మళ్ళీ అడ్డదారి అనమాట, అడ్డదారినే 7 kilometers ఉందంట. నేనే నా బాబు ఒక్కటే, అంటే ఎటువంటి వెహికల్స్ రావండి. అది పొలాలకు పోయే దారి అనమాట. చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అంటే కొంతవరకు ఇట్లా బాగుంది, మళ్ళీ అంతా ఇలాగే ఉంది అనుకోద్దండి. చూడండి, అక్కడ అవి కాసుకునే అతన్ని అడిగితే ఎక్కడ పోలేక ఇద్దరే పోతున్నారు అని అంటే ఆయన మాటలు వినండి, ఆయన చెప్పేది. మాకు ఇక్కడ కూడా హెల్ప్ చేసినాడు అనమాట. ఆ గొర్రెలు కాసుకునే అతను నిలబడి బండి ఆపి మమ్మల్ని ఎక్కించుకొని పంపించేంత వరకు ఆయన అట్లే నిలబడినాడు అనమాట. అక్కడ ప్రతి ఒక్క చోటండి. అందుకే దేవుడి మీద భారం వేసి బయలుదేరితే ఎక్కడికైనా దైవబలం ముందు మానవ ప్రయత్నము చాలా చిన్నదండి. ఎక్కడన్నా మనము ఇబ్బంది పడినప్పుడు అక్కడ దేవుడా అని దేవుని తలుచుకున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి, దేవుడే వచ్చి అట్లా అన్ని అలంకరించుకొని దేవుడు కిందకు వస్తే మనం చూసే అంత శక్తి లేదు, కానీ ఎవరో ఒకరు వచ్చే హెల్ప్ చేస్తారు. ఇది నిజమా కాదా నాకు చెప్పండి.